విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలన్నారు. రోస్టర్ విధానాన్ని సవరించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే తమ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నాయకులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో 1,00,000 మంది అభ్యర్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు తమను ఉపయోగించుకుని కొన్ని ఓట్లు వేయించుకున్న నాయకులు నేడు ఎవరూ తమకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కానీ క్యాన్సిల్ అయిపోతే మా పరిస్థితి ఏంటి? ఇక్కడ మెస్ బిల్లు కట్టుకొని హాస్టల్ ఫీజులు కట్టుకొని దాదాపు 6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు పేరెంట్స్పై డిపెండ్ అయ్యి ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ప్రతి వాళ్ళ జీవితాలు నాశనాలు అవుతాయి. కాబట్టి మాకు న్యాయం చేయండి. రోస్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని అడుగుతున్నాం మేము. అది దాదాపు ఇప్పుడు 20 రోజుల నుంచి ప్రతి ఒక్కరు చూడండి, మీరు ఆడపిల్లలు కావచ్చు, అందరు కావచ్చు, ఈ స్టూడెంట్స్ నిరుద్యోగులు అనేటోళ్ళు చదువుకుని 2 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని చదువుకునే టైంలో రోడ్డు మీదకి వచ్చారంటే సిచ్యువేషన్ ఒకసారి అందరూ చూసుకోండి. ఇది శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, అక్కడ గుంటూరు, ప్రతి చోట ఇలాగే ఉద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. నేను ఆల్రెడీగా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, తర్వాత భారత్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత చిరంజీవి సార్ గారిని కలిసాము. అయినా సరే గవర్నమెంట్ స్పందించడం లేదు. మరి ఎందుకు స్పందించడం లేదో మీరు ఆలోచించండి. ఇది ఉద్యమాలు చేసి తీసుకొచ్చిన నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ప్రభుత్వము స్వతహాగా వేయలేదండి. ఎంతోమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసి నోటిఫికేషన్ కావాలి అని చెప్పి ఉద్యమాలు చేసి తీసుకొచ్చే నోటిఫికేషన్స్ అండి. గత 6-7 సంవత్సరాల నుంచి రాలేదండి. 6-7 సంవత్సరాల నుంచి తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇన్ కేసు ఇది ఒకవేళ ఎగ్జామ్ జరిగినట్లుగా అయితే కోర్టు కేసుల్లో తిరిగి సంవత్సరాలు దీనికోసం టైం వెచ్చించే అంత ఓపిక సహనం మాకు లేదండి. దయచేసి ముందుగానే మీరు రోస్టర్ అనేది క్లియర్ చేసినట్లుగా అయితే, క్లియర్ చేశాక ఎగ్జామ్ పెట్టినట్లుగా అయితే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదండి. 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామి, కాబట్టి రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి కూడా వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రోస్టర్ విధానాన్ని సవరించకపోతే తమ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానంలో తప్పులుగా ఉన్నాయని ఇదే అంశాన్ని ఏజీ కూడా హైకోర్టుకు నివేదించారని, అటువంటి తప్పులు తడకగా ఉన్న ఈ రోస్టర్ విధానంతో పరీక్షను ఏ విధంగా కూడా నిర్వహిస్తారని చెప్పి వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోస్టర్ విధానం తప్పులు సవరించకుండా పరీక్ష నిర్వహించినప్పటికీ కూడా తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీని కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులంతా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రోస్టర్ విధానంలో ఉన్న తప్పులన్నింటినీ కూడా సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికలు అయిన తర్వాత తమకు అన్యాయం చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ భరత్ను గెలిచారు, అలాగే టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని కలిశారు. అయినప్పటికీ కూడా వారికి ఎటువంటి హామీ కూడా లభించకపోవడంతో కూటమి ప్రజాప్రతినిధుల మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఒక విధంగా మాట్లాడారు, ఎన్నికల తర్వాత మరో విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తే తనకు ఉపయోగపడుతుందని, కనీసం ఒక 3 నెలలైనా వాయిదా వేసి తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి కనీసం స్పందన కూడా కూటమి ప్రజాప్రతినిధి లభించలేదని, గతంలోని ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం, మీ తరఫున పోరాటం చేస్తాము, రోస్టర్ విధానంలో ఏ అయితే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారని నిన్న స్వయంగా ఎన్ని తమ ఆవేదనను కూటమి ప్రజాప్రతినిధుల ముందు వెళ్ళబోచుకున్నప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి స్పందన కూడా లభించలేదని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు తమతో ఓట్లు వేయించుకున్న నాయకులు తమతో అవసరం తీరిన తర్వాత తమను మోసం చేశారని చెప్పి కూటమి ప్రజాప్రతినిధుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.